హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని ఆనందంతో పాటలు పాడుకుంటున్న ట్రేడ్ పండితులు. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. సోలో హీరోగా ఎన్టీఆర్ని తెర మీద చూసి 6 ఏళ్లు గడిచిపోయాయి. ఆకలితో ఉన్న అభిమానులకి పసందైన విందు వడ్డించేందుకు జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తూ దేవరగా థియేటర్లలో అడుగుపెట్టాడు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ అరాచకం చేయడం చూసి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎగిరి గంతేశారు. మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు అర్ధరాత్రి ప్రీమియర్లకి ఎస్ చెప్పడంతో కనీ విని ఎరుగని స్థాయిలో 500కి పైగా మిడ్ నైట్ షోలు పడ్డాయి. ఇది గత 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు చూడండి రికార్డు, ఎవరికి దక్కని అరుదైన ఫీట్. మొత్తానికి అన్ని చోట్ల దేవర మేనియా నడిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవరికి సంబంధించిన విషయాలే దర్శనమిస్తున్నాయి. 6 సంవత్సరాల తర్వాత తమ అభిమాన హీరో సినిమా రావడంతో ఫ్యాన్స్ జాతర చేసుకున్నారు. వారు ఎక్స్పెక్ట్ చేసినట్టే దేవర ఫుల్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్తో బొమ్మ పడింది. ఇంకేముంది, ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. మనకు తెలిసిన స్టోరీ అయినా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని చూపు పక్కకు తిప్పుకొనివ్వకుండా చేశాడు కొరటాల. సముద్ర నేపథ్యంలో కథ చెప్పడం, దానికి తగ్గ విజువల్స్ కొత్తగా అనిపించడం, కథ ఎక్కడా డౌన్ అవ్వకుండా ఒక ఫ్లోలో వెళ్ళడం, ఒక యాక్షన్ ఎపిసోడ్ పడడం, దానికి తగ్గ బీజిఎం పడడంతో ఆడియన్స్ని చూపు పక్కకు తిప్పుకొనివ్వకుండా చేశాయి, ఊపు తగ్గకుండా చేశాయి. అయితే మనం ఊహించిన విధంగానే దేవర పైన నెగిటివ్ టాక్ని బలంగా స్ప్రెడ్ చేశారు. మిడ్ నైట్ షోల నుంచే ఎక్కడ రాజీ లేకుండా సినిమా పైన ఒక ఆపోజిట్ ఒపీనియన్ని చాలా బలంగా తీసుకెళ్లారు. రాత్రి 1 గంట షోలకి ఫ్యాన్స్తో సమానంగా యాంటీ ఫ్యాన్స్ కూడా తోడేలలాగా చొరబడ్డారు. ఏది ఏమైనా నిద్ర మేలుకొని మరీ ఎన్టీఆర్ది కుడవడానికి వచ్చారంటే వీళ్ళ డెడికేషన్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. వీళ్ళ రివ్యూలు చూసి కామన్ ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. సినిమాకి ముందు విపరీతమైన హైప్ తెచ్చిన అభిమానులు ఇప్పుడేంటి పిచ్చి పువ్వులాగా కింద నుంచి ఎవడో పెద్ద రాడ్డు దుర్చినట్లు ఇంతలా బాధపడిపోతున్నారేంటి అని. అయితే వీళ్ళు ఫ్యాన్స్ కాదు, ఒక ఎరుపు బ్యాచ్ అని ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్కి అర్థమైంది. అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం దాకా బాగా కుడిసి అలసిపోయి ఇంటికి వెళ్ళారు. మధ్యాహ్నం 2 గంటల మ్యాట్నీ నుంచి దేవర టాక్ పూర్తిగా మారిపోయింది. ఎవడు ఎన్ని ఎరుపు వేషాలు వేసినా సినిమా ఫలితాన్ని శాసించేది, నిర్ణయించేది ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కామన్ ఆడియన్స్. సినిమా బాగుందని వాళ్ళు తేల్చేశారు. అర్ధరాత్రి ప్రీమియర్ షోల కంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలకి ఆక్యుపెన్సీ పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లు కలకల్లాడాయి. దేవర మూవీ నెమ్మదిగా స్లో పాయిజన్లా అందరికీ ఎక్కేస్తుంది. మౌత్ టాక్ ఫుల్గా స్ప్రెడ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తడంతో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కలెక్షన్ల వరద పారింది. ఒక్క నార్త్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల దుమ్ము లేపింది సినిమా. అయితే నార్త్లో ఫుల్ పాజిటివ్ టాక్ పడింది. మార్నింగ్తో పోలిస్తే ఈవినింగ్ అండ్ నైట్ షోలకి గ్రోత్ కనిపించింది. లాంగ్ రన్లో పుంజుకునేలానే కనిపిస్తుంది. ఇక ఓవర్సీస్లో వీర విజృంభణ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అరౌండ్ 75 to 80 crore గ్రాస్ పెట్టేలా ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే చూడాలి. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా ఇదే నెలలో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. స్టూడెంట్ నెంబర్ 1 కూడా ఇదే నెలలో రిలీజ్ అయింది, సేమ్ టాక్. జై లవకుశ కూడా సేమ్ రిపోర్ట్. ఫైనల్గా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దేవర కూడా అంతే. చూస్తూ ఉండండి, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సినిమా రిజల్ట్ ఏంటనేది సండే డిసైడ్ చేస్తుంది. దసరా వరకు ఎన్టీఆర్దే హవా. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఎటువంటి భయం లేదు, మూవీ హిట్ అయిపోతుంది. Day 1 కలెక్షన్స్ని నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో గాయస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.